నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేసే పాత్రికేయుల యోగక్షేమాల కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. అందులో భాగంగానే అర్హులైన వారందరికీ అక్రెడిటేషన్ మంజూరు విషయంలో చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. జీజీయూలోని గైడ్ ఇంజనీరింగ్ కళాశాలలో సర్ సివి రామన్ సెమినార్ హాల్లో ఏపీయూడబ్ల్యూజీ జిల్లా మహాసభకు ఏపీయూడబ్ల్యూజే జిల్లా కన్వీనర్ ఎం శ్రీరామమూర్తి అధ్యక్షత జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ అక్రెడిటేషన్ విధి విధానాలకు సంబంధించి అర్హులందరికీ న్యాయం జరిగేలా చేయడానికి ప్రభుత్వం వేసిన త్రిసభ్య సంఘంలో తాను కూడా ఉన్నానని గుర్తు చేశారు. హౌసింగ్ స్కీమ్ విషయంలో కూడా పాత్రికేయులకు న్యాయం జరిగేలా చూస్తానన్నారు. ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణలతో మాజీ ఎంపీ హర్షకుమార్, పంతం కొండలరావు, చైతన్యరాజు, జర్నలిస్టు నాయకులు సోమసుందర్, ఐవి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. వాస్తవంగా నేను చివరిలో మన నిర్మాణ అంశాల మీద మాట్లాడదాం అనుకున్నా. పెద్దల ముందు మాట్లాడాలి కాబట్టి అది ఒక్క పాయింటే మీకు చివరిలో చెప్తా. రాష్ట్రంలో, దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మీడియా పరిస్థితులు ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. మనం ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసు. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం మనం అనేక హక్కులు సాధించుకున్నాం. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మనం వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ కోసం ప్రయత్నాలు ప్రారంభించాం. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ఆంధ్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత 2010 కొంతమంది ఇన్ సర్వీస్ కన్నా ముందే రిటైర్డ్ అయ్యారు. కానీ ఈనాటి కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా వచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు గారు, అదేవిధంగా అఖిల భారత జర్నలిస్ట్ అసోసియేషన్ యొక్క సెక్రటరీ జనరల్గా ఎన్నిక పడినటువంటి సోమసుందరయ్య గారు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు శివ గారు, మరో యువనేత గోరంట్ల వారి తనయుడు రవిరామకిరణ్ గారికి, ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది పాత్రికేయ మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, పాత్రికేయుల యొక్క వృత్తి కానీ వారి కార్యక్రమాలు కానీ ప్రజలకు ఎంత చేరువవుతాయో మనందరికీ తెలిసిన విషయమే. ఎక్కడైనా సరే ఒక విషయాన్ని ఎత్తి చూపించడం ద్వారా ఆ సమస్యకి పరిష్కారం తీసుకురావడానికి చేసే కృషి సమాజంలో మిమ్మల్ని అగ్రస్థానంలో నిలబెట్టిందనేటువంటి మాటలో ఇటువంటి అనుమానం లేదు. చాలా సందర్భాల్లో మనం గమనిస్తూ ఉంటాం. ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా సరే ఒక అభివృద్ధి జరుగుతుందంటే, లేకపోతే ఎక్కడైనా జరుగుతున్న తప్పితం మళ్ళీ సరిదిద్దబడిందంటే వాళ్ళు ఇచ్చేటువంటి విషయంలో ప్రధానంగా మనకు కనబడేది ఫలానా పత్రిక యొక్క కథనం వల్ల ఈ రకమైనటువంటి మార్పు వచ్చింది, ఫలానా ఎలక్ట్రానిక్ మీడియా వారు ఈ విషయాన్ని ఎత్తి చూపించడం వల్ల ఇది సరిదిద్దబడింది. ఇలాంటి అంశాలు ప్రతిరోజు మనం చూస్తూ ఉంటాం. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ప్రభుత్వాన్ని కానీ ప్రజల్ని కానీ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ కానీ తట్టి లేపి ఆ సమస్యల్ని పరిష్కరించడానికి వారు ఉద్యుక్తులు కావడానికి వీలుగా పనిచేసేటువంటి ఏకైక పద్ధతి మన పాత్రికేయ మిత్రుల దగ్గర మాత్రమే ఉందనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా నేను గమనిస్తూ, ఎప్పుడో మనం చదువుకున్నటువంటి మాట రవిగాంచని చోట కవిగాంచునని, సూర్యరశ్మి పడినటువంటి ప్రాంతాన్ని కూడా చూడగలిగేటువంటి మనోనేతలు ఉన్నటువంటి వ్యక్తి పాత్రికేయుడు. అందుకే ఆ విషయాన్ని గమనించి తెలుసుకుని వాటిని అధ్యయనం చేసి ఒక వార్తనిచ్చేటప్పుడు ఆ వార్త యొక్క ఆమూలాగ్రం కూడా దాన్ని పరిశీలించి అధ్యయనం చేసి ఇవ్వడం
సాధారణంగా పాత్రికేయులు చేసేటువంటి పెద్ద పని. ఏదో ఆషామాషిగా ఒకటి రాసేవి కాదు. మామూలుగా బయట వాళ్ళందరూ మాట్లాడే విధంగా ఒక విషయం మీద లోతైన అధ్యయనం చేయకుండా మాట్లాడడం కాదు. పత్రికలో కథనం రావాలన్నా, పత్రికలో అంశం రావాలన్నా దాని వెనక పాత్రికేయుల యొక్క కృషి కావాల్సింది. వాళ్ళు దాని మీద అధ్యయనం చేసి సరైనటువంటి సమాచారం ఇస్తేనే మీ యొక్క క్రెడిబిలిటీ నిలబడడానికి అవకాశం ఉంటుంది. కనుక మీరు ఇచ్చేటువంటి ప్రతి అంశం కూడా సమాజాన్ని జాగృతం చేసే అంశమే అనేటువంటి మాటలో కూడా నాకు ఎటువంటి అనుమానం లేదు. ఏదైనప్పటికీ కూడా పాత్రికేయుల వృత్తి గురించి, పాత్రికేయుల యొక్క కార్యక్రమాల గురించి చాలా పెద్దగా మనం వేదికల మీద చెప్తాం. కానీ ఎంత బాగా చెప్పినా పాత్రికేయుల జీవితాలను చూసేటప్పటికీ వారి జీవితంలో 75% చీకటి ఉంటుందనేటువంటి మాటలో కూడా ఎటువంటి అనుమానం లేదు. ఆ చీకటి కూడా ఆర్థికపరమైనటువంటి చీకటి. ప్రపంచానికి వెలుగునిస్తేనే వారు చీకటిలో ఉండడానికి కారణం ఆర్థిక పరంగా సరైనటువంటి పరిపుష్టి వారికి లభించకపోవడం. కొంత మేరకు స్టాఫర్స్ వరకు చూసుకుంటే వాళ్ళకి సరైనటువంటి అవకాశాలు కొద్దిగా గొప్ప వస్తాయేమో. కానీ ఎవరైతే కంట్రిబ్యూటర్స్గా ఉన్నారో, స్టింగర్స్గా ఉన్నారో, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి పాత్రికేయులకు మాత్రం వారి జీవితాల్లో పూర్తి స్థాయిలో